హాయ్ స్టూడెంట్స్. చాలామంది ఏంది అంటే ఈ ప్రైస్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని లోకల్‌లో సెటప్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే లైక్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు దీన్ని సెట్ చేసుకోవడానికి. సో, వాళ్ళందరి కోసం ఏంది అంటే నేను స్టెప్ బై స్టెప్ ప్రైస్ పార్క్‌ని మనం లోకల్‌లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వెరీ క్లియర్‌గా. ఓకే. జస్ట్ ఈ స్టెప్స్‌ని ఫాలో అవ్వండి. ఈజీగా మీరు మీ సిస్టమ్‌లో ప్రైస్ పార్క్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ప్రైస్ పార్క్‌కి సంబంధించిన కోడ్‌ని అయితే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ స్టెప్ 1లో ఏం చేస్తారంటే డౌన్‌లోడ్ రిక్వైర్డ్ ఫైల్స్. ఓకే. ఓకే. ఇక్కడ మీకు డిపెండెన్సీస్ ఉంటాయి. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. ఓకే. దాని మీద క్లిక్ చేసినప్పుడు మన గూగుల్ డ్రైవ్ ఏదైతే ఉంటదో ఆ గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతది. ఓకే. ఆ గూగుల్ డ్రైవ్‌లో హడూప్ సెటప్ ఇది ఒకటి ఉంది కదా! దీన్ని డౌన్‌లోడ్ చేసుకుందాం. రైట్. డౌన్‌లోడ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేద్దాం. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం మనం. ఓకే. అయిన తర్వాత ఇక్కడ మీకు హడూప్ అని ఒకటి ఉంది కదా! హడూప్, బిన్ అండ్ ఇవి ఇంపార్టెంట్. హడూప్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లోకల్‌లో రన్ చేసుకోవడానికి. అండ్ వర్షన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో, మీరేం చేస్తారు అంటే బ్యాక్‌కొచ్చేసి ఇవి ఏవైతే ఉన్నాయో దీన్ని జస్ట్ కాపీ చేసుకొని ఓకే. మీ సి డ్రైవ్ ఏదైతే ఉందో సి డ్రైవ్ ఆహ్, సి డ్రైవ్‌లోకెళ్ళండి. సి డ్రైవ్‌లోకి జస్ట్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. హడూప్ దీని లోపలికేం చేస్తే బిన్ రావాలి. బిన్ లోపల అవి ఉండాలి. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. స్టెప్ 1. దాంట్లో నెక్స్ట్ జావా 11 ఓకే. జావా 11ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీకు ఈ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను వీడియో కిందే. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత మీరు విండోస్ 64 అయితే ఈ విండోస్ 64 మీద డౌన్‌లోడ్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే డౌన్‌లోడ్ అయిపోద్ది. ఆఫ్టర్ డౌన్‌లోడ్ అయిన తర్వాత మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాం గదా! జనరల్‌గా. సేమ్ అలాగే మీరు దాన్ని డబుల్ టాప్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఇదిట్లా డబుల్ టాప్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. ఓకే. ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ ఓకే. డబుల్ టాప్ చేసి ఇన్‌స్టాల్ చేసి పెట్టండి. రైట్. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని మనం సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో, దానికి మీరు మీ సిస్టమ్‌లోని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లోకెళ్ళండి. వెళ్ళి ఫస్ట్ హడూప్ హోమ్‌ని సెట్ చేయండి. హడూప్ హోమ్ యూజర్ వేరియబుల్ వచ్చేసి /హడూప్ అంటే ఇది ఎక్కడ అంటే ఈ లొకేషన్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తదంటే మనకి ఇక్కడ మనము కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా! లోకల్ డ్రైవ్ ఈ లొకేషన్ అన్నమాట. ఓకే. దీన్ని కాపీ చేసుకొని ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికెళ్ళి పేస్ట్ చేయాలి. హడూప్ హోమ్. తర్వాత జావా హోమ్. సో, ఈ జావా హోమ్ ఎట్లా ఉంటుందంటే మీరు ఇది ఇన్‌స్టాల్ చేసుకున్నారు కదా! జావా 11 డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకున్నారు కదా! ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత అది ఎక్కడ ఉంటుంది అంటే మీ యొక్క సి డ్రైవ్‌లో ప్రోగ్రామ్ ఫైల్స్‌లో ఓకే. ఎక్లిప్స్ అడాప్టియం నాట్ జావా, జావా అని ఉంటుంది. అది కాదు. ఎక్లిప్స్ అడాప్టియం దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లొకేషన్ వస్తది. దీన్ని ఓపెన్ చేయండి. అండ్ ఈ లొకేషన్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ వరకు ఇది యూజర్ వేరియబుల్. సేమ్ సిస్టమ్ వేరియబుల్స్‌లో కూడా సేమ్ అలాగే మీరు సెట్ చేసుకోండి. హడూప్‌కి /bin యాడ్ చేయండి సిస్టమ్ వేరియబుల్స్‌లో. జావాకి సేమ్ జావా లొకేషన్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ దాని తర్వాత ఇవి నెక్స్ట్ పాత్ అప్డేట్ చేయండి. పాత్ అంటే ఇక్కడ పాత్ ఉంది కదా! ఈ పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్‌లోకెళ్ళండి. ఎడిట్‌లోకెళ్తే ఈ బాటమ్‌లో జావా హోమ్ /bin అని రావాలి. హడూప్‌కొచ్చేసి హడూప్ బిన్ అని రావాలి. ఓకే. సేమ్ ఇక్కడ గూడా ఇదే ఉంటుంది. ఓకే. సేమ్ బిలో దానికి కూడా పాత్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఇచ్చేసాను. ఎడిట్ రావట్లేదు. ఓకే. సో, ఇది ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మీ సిస్టమ్‌ని రీస్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను రీస్టార్ట్ చేయట్లేదు.
ఓకే. ఆఫ్టర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేసేసిన తర్వాత సిస్టమ్‌ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఓకే. రీస్టార్ట్ చేసిన తర్వాత మీ దగ్గర పైథాన్ ఉంది కదా ఆల్రెడీ. సో, పైథాన్‌ని ఓపెన్ చేయండి. సో, పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఆ గైడెన్స్‌ని మొత్తము ఆల్రెడీ నా వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్‌లో ఈ వీడియోస్. పైథాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంటిగ్రేషన్. ఓకే. ఇది చూడండి. రైట్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దాం. ఓకే. PySpark ఇన్‌స్టాల్. సో, ఇప్పుడు మనము ఒక కొత్త ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాము. న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. PySpark ఇన్‌స్టాలేషన్ స్టెప్స్. ఓకే. జస్ట్ క్రియేట్ చేసేయండి. ఏం అవసరం లేదు. జస్ట్ క్రియేట్ చేసేసి న్యూ విండో తీసుకుందాం. ఓకే. రైట్. ఆఫ్టర్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ పైథాన్ ఏం చేస్తదంటే ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసిస్తది. ఇలా. ఓకే. ఇలా క్రియేట్ చేసేస్తది. కొంతమందికి కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఇక్కడ మీకు న్యూ టాబ్ తీసుకుంటే ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ లైన్ బదులు మీకు రెడ్ కలర్‌లో ఒక మార్క్ వస్తదనమాట. రెడ్ మార్క్. ఓకే. సో, అలా వచ్చినప్పుడు యాక్చువల్లీ మీకు డైరెక్ట్‌గా ఇట్ట రాదు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళకి ఇక్కడ రెడ్ మార్క్ వస్తది. రెడ్ కలర్‌లో. ఓకే. అంటే మీకు ఇట్లా రాదు. ఇలా వచ్చిందంటే ఓకే. అంటే మీ ఎన్విరాన్మెంట్ యాక్టివ్‌లో ఉన్నట్టు. అలా కాకుండా మీకు కొన్ని రెడ్ కలర్‌లో వచ్చినాయనుకోండి. అంటే దాని మీనింగ్ ఏందంటే మీకు టెర్మినల్ యాక్సెస్ లేదని అర్థం. సో, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలనేది చూస్తున్నాను నేను. Give me a command for user access. హుహు. ఓకే. ఇది అన్నమాట యాక్చువల్లీ జస్ట్ నేను పాస్ చేశాను ఒక్కసారి ఒక 1 మినిట్ టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి. సో, ఇది మీకు సెట్ ఎగ్జిక్యూషన్ పాలిసీ స్కోప్ ప్రాసెస్ బైపాస్ ఫోర్స్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో, ఈ కమాండ్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆ ఎర్రర్ ఏదైతే ఉందో ఆ ఎర్రర్ అనేది పోతుంది. సో, ఆఫ్టర్ ఆ ఎర్రర్ రిమూవ్ అయిన తర్వాత మీరు సింపుల్‌గా ఇక్కడ ఒక టెర్మినల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా రావాలి. ఇలా వస్తే మీ టెర్మినల్ యాక్టివేట్ అయినట్టు. ఓకేనా? సింపుల్ ఈ కమాండ్ ఇలా ఉంటుంది. ఎగ్జిక్యూషన్ పాలిసీ. ఓకే. నెక్స్ట్ స్టెప్‌లోకి వెళ్దాం. సో, తర్వాత మనం ఏందంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. PySparkని ఇన్‌స్టాల్ చేసుకోవాలి మనం. సో, బై డిఫాల్ట్‌గా ఫస్ట్ టైమ్ మీరు చూస్తే మీకు ఎటువంటి మాడ్యూల్స్ అయితే ఇన్‌స్టాల్ అయ్యిండో ఈ ఎన్విరాన్మెంట్‌లో చూడండి ఎంప్టీ ఉంది. ఇప్పుడు మనం PySparkని ఇన్‌స్టాల్ చేస్తున్నాం.
డౌన్‌లోడ్ అవుతుంది. ఆఫ్టర్ డౌన్‌లోడింగ్ ఇన్‌స్టాలేషన్ కూడా జరుగుతది. ఓకే అయింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. పిప్ ఫ్రీజ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని. పిప్ ఫ్రీజ్ అనే కమాండ్ ఏం చెప్తదంటే, ఈ ఎన్విరాన్మెంట్‌లో ఏ మాడ్యూల్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తది. ఓకే. నౌ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ సెట్ చేసుకోవాలి మనం. సో, కాన్ఫిగరేషన్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే, నేనొక ఫైల్ క్రియేట్ చేస్తున్నా పైథాన్ ఫైల్. సో, సంథింగ్ లైక్ ఏదో ఒకటి టెస్ట్ మెయిన్ మీ ఇష్టం. ఏదైనా ఫైల్ నేమ్. ఫైల్ ఓపెన్ చేశాను. తర్వాత ఈ కోడ్ ఏదైతే ఉందో, ఈ కోడ్ మొత్తం మనం అక్కడ పాస్ చేద్దాం. ఓకే. పాస్ చేసిన తర్వాత జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేయండి. ఓకే. చాలు. ఒకవేళ ఎర్రర్ వస్తే మనం చూద్దాం. ఎర్రర్ గాని రాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే. ఎర్రర్ అయితే వచ్చింది మనకి. రైట్. సో, ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేసుకోవాలి మనం యాక్చువల్‌గా. ఓకే. ఏం ఎర్రర్ వచ్చింది? జావా ఐఓ ఎగ్జిక్యూషన్ కెనాట్ రన్ ప్రోగ్రామ్ పైథాన్ 3 వార్నింగ్. ఓకే. ఇప్పుడేం చేస్తారు అంటే మీరు ఇది రన్ చేయాలంటే ఇక్కడ మనకి ఎడిట్ కాన్ఫిగరేషన్ అని ఒకటి ఉంటుందన్నమాట. దాంట్లోకెళ్ళండి. ఇది మెయిన్ మన ఫైల్. ఇది ఎడిట్ కాన్ఫిగరేషన్ రిలేటెడ్. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉన్నాయి కదా! ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఇది మీ ఎగ్జిక్యూషన్. ఆఫ్టర్ రన్ అయిన తర్వాత మీ ఎగ్జిక్యూషన్ లొకేషన్ అన్నమాట ఇది. ఓకే. అండ్ టాప్‌లోకెళ్ళి కాన్ఫిగరేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ. సో, ఇది జావా హోమ్ లొకేషన్ వచ్చేసి మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! ఈ లొకేషన్ అన్నమాట. మనం జావాని ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! ఆ లొకేషన్ ఇక్కడ తీసుకోండి. ఆ తర్వాత పైస్పార్క్ పైథాన్. సో, పైస్పార్క్ పైథాన్ వచ్చేసి ఇదన్నమాట. ఈ లొకేషన్. మీ ప్రోగ్రామ్ యొక్క లొకేషన్. ఇది సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అదే తీసుకోండి. సో, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్‌ని మనం మన పైథాన్‌లో కాన్ఫిగర్ చేయాలి. దాంట్లోకెళ్ళండి ఎడిట్ కాన్ఫిగరేషన్‌లోకి అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది కదా! దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని వన్ బై వన్ ఫస్ట్ జావా హోమ్ సెట్ చేద్దాం. ఓకే. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. పైస్పార్క్ పైథాన్. నెక్స్ట్ నెక్స్ట్ పైస్పార్క్ ప్లస్ సింబల్ అండ్ దిస్ వన్. ఓకే. అప్లై. ఓకే. ఇప్పుడు రన్ చేయండి దీన్ని. చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందో లేదనేది. సో, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. మనం మొత్తం సెట్ అయితే చేసేసాము. ఓకే. నా ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే ఇప్పుడు రన్ అవ్వాలి. ఒకవేళ ఫెయిల్ అయితే చూద్దాం ఎందుకు ఫెయిల్ అయింది అనేది. ఓకే. ఫెయిల్ అవ్వలేదు. చూసారా? స్పార్క్ రన్ అవుతుంది. ఓకేనా? సో, మొత్తం ఇలా మనం మొత్తం సెట్ చేసుకుంటే మనకి స్పార్క్ అనేది మన లోకల్‌లో ఇలా రన్ చేసుకోవచ్చు. సో, వన్స్ మీకు ఇది రెడీ అయిపోతే సో, మీరు స్పార్క్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎలా అంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న మన వెబ్‌సైట్‌లో స్పార్క్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఇది స్పార్క్ రిలేటెడ్ బేసిక్ వీడియోస్, బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అన్నమాట. బేసిక్ వీడియోస్ ఇవన్నీ కూడా. లైక్ ఇవన్నీ కూడా పైథాన్ బేసిక్ వీడియోస్.
ఇవి నేర్చుకున్న తర్వాత మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే ఓకే. రియల్ టైమ్ అంటే పైస్పార్క్ మీద బేసిక్స్ నేర్చుకున్న తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే మన డాష్‌బోర్డ్‌లోకెళ్ళి యువర్ డాష్‌బోర్డ్ మీకు యాక్సెస్ ఇస్తాను. యువర్ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి ఇదన్నమాట లెసన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పైస్పార్క్ ఇదండి. ఇక్కడున్నాయి చూడండి. ఇది పైస్పార్క్ ప్రాజెక్ట్ 6లో ఉంది. ఇవన్నీ ఇక్కడి నుంచి మనకి ఇవంతా కూడా అప్ టు ఇక్కడ వరకు రెడ్ షిఫ్ట్ డేటాబేస్ కూడా ఉంది. అప్ ఇక్కడ వరకు పైస్పార్క్ రిలేటెడ్. కిందొచ్చేసి రెడ్ షిఫ్ట్ రిలేటెడ్. ఇవన్నీ కూడా పైస్పార్క్ రిలేటెడ్. దాని బాటమ్‌లో వచ్చేసి మనకి ఇదొచ్చేసి ఈటీఎల్ లైవ్ ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఎయిర్ ఫ్లో అన్నమాట. ఇది కూడా పైస్పార్క్ ప్రాజెక్టే. ఇదొచ్చేసి ఆ ప్రాజెక్ట్స్ మనము ఎయిర్ ఫ్లో ద్వారా ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము అనేది ఈ బాటమ్‌లో ఉన్నది. ఓకే. సో, సింపుల్. నేను ఈ డాక్యుమెంటేషన్ అండ్ వీడియో అప్‌లోడ్ చేసి మీకు ఇచ్చేస్తాను. ఈ వీడియో కావాలంటే మీరు సింపుల్‌గా ఎక్కడికెళ్ళాలి అంటే మెనూలోకొచ్చేసి సెలెక్ట్ లాంగ్వేజ్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ మీకు టూల్స్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ఉంటుంది. దాంట్లోకెళ్ళండి. ప్రతి టూల్స్ అండ్ ఇన్‌స్టాలేషన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మాక్సిమం. ఓకే. ఇక్కడ మనకి పైస్పార్క్ ఇంటిగ్రేషన్ అని ఉంది కదా! ఈ ఏరియాలో ఉంటుంది. ఓకే. రైట్? రైట్. ఓకే. సో, మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే జస్ట్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే. సో, ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రెజెంట్ నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ఐ కెన్ వ్యూ ఎవ్రీథింగ్. మీకు ఇలా యాక్సెస్ కావాలనుకుంటే మీరు మనకి పైథాన్ బేసిక్స్ అనేవి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటాయి. అండ్ రియల్ టైమ్ వర్క్ మొత్తం కూడా ఇవన్నీ ఫస్ట్ 8 వీడియోస్ వచ్చేసి మనకి బేసిక్స్ ఉంటాయి. అవి కూడా ఏందంటే ఇన్ డెప్త్‌గా ఉంటుందన్నమాట. ఎలా మనము కోడ్ అనేది డెవలప్ చేయాలి పైథాన్ యూజ్ చేసుకొని. దాని కింద అన్నీ కూడా చూడండి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకు డైరెక్ట్ ప్రాజెక్ట్ చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ వీడియోస్ అనేవి లైక్ నార్మల్ వీడియోస్ అనేవి మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతూనే ఉంటాయి. యూట్యూబ్ చూసినా దొరుకుతాయి. బట్ ఇవన్నీ ఏంటంటే ఇంటిగ్రేషన్ రిలేటెడ్ అన్నమాట. లైక్ మన రియల్ టైమ్‌లో ఎలా వర్క్ చేస్తాము అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్. ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో, ఆ డిఫరెంట్ స్టైల్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆహ్, లైక్ పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ కాంబినేషన్‌లో ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా సరే మనము హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఎర్న్ చేయడానికనమాట అంతే. ఓకేనా? రైట్. సరే. థాంక్ యూ.